ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మిస్టర్ ర్యాంపో. వెల్కమ్ టు మై ఛానల్ ద రివ్యూ ఆఫ్ మ్యాన్షనోస్ మల్లేష్. ఈ మూవీ నేను సాయంత్రం చూడటం జరిగింది. సో ఈ మూవీ గురించి చెప్పాల్సి వస్తే, మూవీలో ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ తో జరిగే కథ. ఈ కథలో మల్లేష్ అన్న వ్యక్తి అతని జీవితంలో ఏదైతే కాన్ఫ్లిక్ట్ హీరో డైరెక్టర్ ముందు నుంచి ప్లాన్ చేశాడో, ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల, అంటే పర్టికులర్ గా మ్యాన్షనోస్ ఏదైతే పెట్టాడో, అంటే ఆ మందు వల్ల తన జీవితంలో జరిగిన మార్పులు, తను తీసుకున్న కొన్ని ఎదుర్కోవాల్సిన పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ అన్నిటినీ కలిపితేనే ఈ మూవీ అనమాట. ఇందులో ది బెస్ట్ క్యారెక్టర్స్ అయితే పడ్డాయి. హీరో మదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. హీరో ఒక బావ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. హీరో వైఫ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ముఖ్యంగా హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ దీంతో పాటు సపోర్టింగ్ రోల్ లో హీరో ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ గా పండింది అనమాట. సో ఇది సినిమా నేపథ్యం గ్రామీణ నేపథ్యం అనమాట. క్యారెక్టర్స్ చాలా బాగా ఎస్టాబ్లిష్ అవుతాయి అనమాట. ఇంకా మనం స్టోరీలోకి వెళ్తే, ఏదైతే మ్యాన్షనోస్ మల్లేష్ ఈ టైటిల్ పరంగా ఏదైతే మనం కాన్ఫ్లిక్ట్ పెట్టాడో, ఆ కాన్ఫ్లిక్ట్ లో వచ్చినటువంటి కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల హీరో జీవితం ఎట్లా మారింది, దానివల్ల హీరో వల్ల హీరోయిన్ వైఫ్ జీవితం ఎలా మాట్లాడుతుంది, ఆ చుట్టుపక్కల సంఘటనలో క్యారెక్టర్స్ పరిస్థితి ఎలా మారతాయి అని చెప్పడమే ఒక ప్రయత్నం అనమాట. సరదాగా ఉంటుంది, కొంచెం ఎమోషనల్ గా కూడా ఉంటుంది. ఈవెన్ పర్టికులర్ గా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఏదైతే ఉందో ఈ మూవీలో, దాన్ని చూసి చాలా నేర్చుకోవచ్చండి. నేర్చుకునేది చాలా, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఏదైతే ఉందో చాలా ఎక్సలెంట్ గా తీశారు. దాన్ని అయితే నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈవెన్ ఎవరైతే తాగుబోతు ఫాదర్ ఉంటారో వాళ్ళకి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న బాగా తాగొచ్చి ఇంట్లో కొడుతున్నప్పుడు వాళ్ళు పడే ఫీలింగ్, వాళ్ళకి వచ్చే ఐడియాస్ ని బాగా ప్రజెంట్ చేశాడు. అదొక హైలైట్ అనమాట. సో ఇది సరదాగా ఎక్కడో కొత్త కథ అయితే కాదు, సరదాగా మన ఇంటి పక్కన మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో జరిగే కథ ఇది. దీన్ని నార్మల్ గా మనం పెద్ద కథ అనుకోకూడదు, జస్ట్ నార్మల్ కథ ఇది. కానీ దానికి మనం టచ్ అవుతాము, కనెక్ట్ అవుతాము, సరదాగా నవ్వుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అన్నీ మనకు తెలిసినయే, మనం ఫీల్ అయినవి అన్నట్టు అనిపిస్తాయి. అంతకుమించి గొప్పగా ఏం అవుట్ ఆఫ్ ది బాక్స్ లేని కథ అయితే కాదు. నాకైతే ఈ కాన్ఫ్లిక్ట్ అయితే నాకు బాగా నచ్చింది. మ్యూజిక్ బాగుంది, రైటింగ్ బాగుంది, ఫ్రేమింగ్ బాగుంది, వర్క్ బాగుంది. సో ఇన్ని బాగున్నప్పుడు సినిమా కూడా బాగానే ఉంటుంది. వన్ టైం అయితే ఖచ్చితంగా చూడొచ్చు, మీరు డిసప్పాయింట్ అయితే చేయదు. సో నియరెస్ట్ థియేటర్లోకి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మిస్టర్ ర్యాంపో.